శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరాఖండలోని 85 సర్గలు పూర్తి చేసి 86వ సర్గల్లోని 5వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 6 కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధుర మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపిశమక్షం తారమందే లంకాభయంకరం సదా నింబ వృక్షస్య మూలాధివాస సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం మద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. క్షీయమానే తు లోకేస్మిన్ సంభ్రాంత మనసః సురా యదుక్తం విష్ణు పూర్వంతం యజ్ఞం సంపానయను. లోకం ఈ విధంగా క్షీణించడం చూసి దేవతలందరూ కూడా దిగులుపడి మళ్ళీ పూర్వం విష్ణువు చెప్పిన యజ్ఞాన్ని సమకూర్చారు. తత సర్వే సురగణా స్వోపాధ్యాయ సహర్షిభి తందే సంసోపాజగ్మురు యత్రేంద్రో భయమోహిత. తర్వాత దేవతలందరూ కూడా ఉపాధ్యాయులతోటి ఋషులతోటి కలిసిన వారై భయం చేత మోహితుడైన ఇంద్రుడున్న చోటికి వెళ్ళారు. తేతు దృష్ట్వా సహస్రాక్షామావృతం బ్రహ్మహత్యయ తం పురస్కృత్య దేవేశ అశ్వమేధం ప్రచక్రిరే. వారు బ్రహ్మహత్య చేత ఆవరింపబడిన ఇంద్రుడిని చూచి దేవతాప్రభు అయిన అతను ముందు ఉంచుకొని అశ్వమేధం చేశాడు. తతోశ్వమేధ సుమహాన్ మహేంద్రస్య మహాత్మ వవృతే బ్రహ్మహత్యాయ పావనార్థం నరేశ్వర. ఆ తర్వాత బ్రహ్మహత్యా పాప నుండి విముక్తి కొరకై మహాత్ముడైన మహేంద్రుడి చేత అశ్వమేధ యాగం చేయించారు. ఆ విధంగా అశ్వమేధ యాగం జరిగింది అన్నయ్య అని చెప్తున్నాడు లక్ష్మణుడు అనమాట. తత్వ యజ్ఞ సమాప్తతో బ్రహ్మత్యామాత్రాభిగమ్య ప్రవీతురాక్యం గమ్యస్థానం విధాస్యత. యజ్ఞం సమాప్తమైన తర్వాత బ్రహ్మహత్య వాళ్ళ వద్దకొచ్చి నాకు ఎక్కడ స్థానం కల్పిస్తారు అని అడిగింది. తేతాముచుస్తుతా దేవాస్తుష్టా ప్రీతి సమన్విత చతుర్థ విభజాత్మానం. ఆత్మన యోధురాస్తే అప్పుడు ఆ దేవతలు సంతోషించి అన్నారు, ఓ బ్రహ్మహత్య, నువ్వే నిన్ను 4 భాగాలుగా విభజించుకో. దేవానాం భాష్యం కృత్వా బ్రహ్మహత్య మహాత్మనాం సందదౌ స్థానమన్యత్ర పరయామాస దుర్వస. అప్పుడు ఆమె ఆ బ్రహ్మహత్య దేవతల మాటలు విని 4 భాగాలుగా అయిపోయి మరో చోటుకి నివాసం మార్చేసింది. అంటే ఇంద్రుడు వెంటబట్టం మానేసి వేరే చోటుకి వెళ్ళిపోయింది. ఏకాంశేన వత్స్యామి పూర్ణోదాసు నదీశువై చతురో వార్షికాన్ మాసాన్ దర్పగ్ని కామచారిణి. నేను ఒక అంశతో 4 వర్షాకాల మాసాల్లో జలపూర్ణములైన నదుల్లో పాపాత్ములైన దర్పాన్ని తొలగిస్తూ స్వేచ్ఛగా సంచరిస్తూ నివసిస్తాను. అందుకోసమే 4 మాసాలు ఉన్నాయే వర్షాకాలం, వర్ష ఋతువు అంటామే. ఆ వర్ష ఋతువులో స్నానం చేయకూడదంటారు నదుల్లో. ఒక అంశంతో ఉంటుంది బ్రహ్మహత్య అక్కడ. భూమ్యామహం సర్వకాలం ఏకేనాంశేన సర్వదా అవశిష్యామి న సందేహ సత్యేనైతద్బ్రవీతమే. ఇంకా ఇంకొక అంశగా చవిటి నేలల్లో ఉంటారు. యోయ మంచస్తృతీయో మే స్త్రీషు యవనశాలిషు త్రిరాత్నం దర్పపుణ్యేషు వశిష్ఠే దర్పమా దర్భఘాతిని. అలానే స్త్రీలల్లోనే ఆ 3 రోజులు ఉంటారు. ఏ 3 రోజులు? వాళ్ళు బహిష్ఠులైన 3 రోజులు ఉంటారు. హంతారో బ్రాహ్మణాన్యేతు మృషా పూర్వం మధుషకాన్ తాం చతుర్థేన భాగేన సంశ్లిష్యే సురషభ. 4వ భాగం చేత ఎవరు బ్రాహ్మణులను వంచన చేస్తారో వాళ్ళని ఆశ్రయించి ఉంటారు. వంచన చేసి హత్య చేసేవాళ్ళు ఉంటారే బ్రాహ్మణులు, వాళ్ళని బ్రహ్మహత్య పాతకం అంటారే వాళ్ళని ఆవేశించి ఉంటాను 4వ భాగంగా. రేపు మనం ఇంకా 2 శ్లోకాలు నేను చెప్పేసుకున్నాం. ప్రత్యూచుస్తాం తదా దేవ యథా వదసి దుర్వసే తథా భవతు తత్సర్వం సాధయిష్వ యదీప్సితం.
అప్పుడు దేవతలందరితో కూడా ఆ బ్రహ్మహత్యతో అన్నారు, నువ్వు చెప్పినట్లే అంతా అవుగాక నీకు ఎట్లు ఇష్టమో అట్లా చెయ్యి అని అన్నారు. మన వాళ్ళేమో రామరాజ్యం అంటారు, అదంటారు, ఇదంటారు, రామాయణం చదవరు. రామాయణంలో ఉన్నది చదివితే ఇలాంటి బ్రహ్మహత్య దోషం గల స్త్రీలతో ఉద్యోగాలు చేయిస్తారా? ఆ 3 రోజులు చేయిస్తారా? వాళ్ళకి సెలవులు ఇవ్వాలిగా. పెద్దగా చెప్తారు. ఒక్కటి చదివిన పాపాను పోడు, రాముడు, దేవుడు, జయ శ్రీరామ్ ఇవి చెప్పడమే కానీ. తత ప్రీత్యాన్విత దేవా సహస్రాక్షం భవంతిరే విజ్వర పూతపాప్మా చ వాస సంపద్యత. ఆ తర్వాత దేవతలు సంతోషిస్తూ ఇంద్రుడికి నమస్కరించారు. అతను కూడా పాపం తొలగి బాధలేని వాడయ్యాడు. ప్రశాంతంచ జగత్ సర్వం సహస్రాక్ష ప్రతిష్ఠితే యజ్ఞం చ అద్భుత సంకాశం తదా శక్రోభ్య పూజయత్. ఇంద్రుడు ప్రతిష్ఠిత అయిన తర్వాత జగత్తంతా కూడా ప్రశాంతంగా మారిపోయింది. ఆ తర్వాత ఇంద్రుడు కూడా అశ్వమేధ యాగాన్ని బాగా కొనియాడాడు. ఈదృశో అశ్వమేధస్య ప్రసాద రఘునందనాన్ని చేస్తూ బాగా హైమీ ధనపార్థువా. కాబట్టి ఇటువంటిది అన్నయ్య అశ్వమేధయాగం చేయని లక్ష్మణుడు అన్నతోడు చెప్పాడు. ఇది లక్ష్మణ వాక్యం ఉత్తమం నృపతిరతీవ మనోహరం మహాత్మా పరితోషమభావ హృస్తచేత స నిసింహేంద్ర సమాన విక్రమౌజ. రాజు చాలా మనోహరమైన లక్ష్మణుడి యొక్క ఉత్తమమైన మాటలను విని చాలా సంతోషించాడు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. ఇది ఉత్తరాఖండ్లోని 86వ సర్గ. రేపు 87వ సర్గం ప్రారంభం చేద్దాం. కృష్ణ.